చూడండి, 2 కార్డులు ఉన్నాయి. మన అంజలి మ్యామ్ కార్డులో తండ్రి పేరు పెద్దింటి రాజశేఖర్ గారు అని ఉంది. కానీ ఈ కార్డులో అమృత తండ్రి పేరు శంకర్ అగర్వాల్ అని ఉంది. అంటే దీని అర్థం 2 ఒకటి కాదని, ఆ ఇద్దరు ఒకరు కాదని. లేదు రాఘవ, తనే నా అంజలి. ఇవన్నీ ఫేక్, అవసరం కోసం తయారు చేసుకున్నవి. ఇలాంటివి డూప్లికేట్స్ తయారు చేయడం కుదరవు సార్. ఈ కార్డ్స్లో చాలా జెన్యూనిటీ ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను రాఘవ. తనే నా అంజలి అని నా మనసు చెప్తోంది. నమ్మకం వేరు, నిజం వేరు సార్. ఇది నిజమైతే ప్రపంచాన్ని జయించినంత ఆనందం నాకు ఉంటుంది సార్. కానీ ఒక అవాస్తవాన్ని వాస్తవం అనుకోలేం కదా సార్. దేవుడా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను నా అంజలిని దక్కించుకోవడానికి ఎంత దగ్గరికి వెళ్తుంటే అంత దూరం చేస్తున్నావు ఎందుకు? నేనేం పాపం చేశాను? సార్ ప్లీజ్ సార్. అంజలి, ఎక్కడున్నావు అంజలి? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు నా మీద ఇంత పగ సాధిస్తున్నావు? రా అంజలి, బయటికి రా. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీకోసం 1,000,000 ఆశలతో ఎదురు చూస్తున్నాను. రా అంజలి, నువ్వు వస్తే తప్ప నా సమస్యకు పరిష్కారం దొరకదు. ఏడవకండి సార్. మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు సార్. ఇంతవరకు మీరున్నారన్న ధైర్యంతో ఉన్నాను. ఇప్పుడు ఆ ధైర్యం పోయింది సార్. పాపం ఆ ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది సార్. లేదు బద్రి, తను ఎక్కడున్నా ఎంత కష్టమైనా నేను తప్పకుండా తీసుకొస్తాను. తను నా అంజలి అయినా కాకపోయినా తను చాలా ఆపదలో ఉంది. ఆ ఆపద నుంచి తప్పించడానికైనా తన్ని బయటికి తీసుకొస్తాను. తను నా అంజలి కాకుండా ఆ దేవుడు ఎలా చేస్తాడో చూస్తాను. అమ్మ మాధవి, అత్తయ్య, పంతులు గారు చెప్పిన టైం అయింది, కార్యక్రమం కానివ్వండి. సరే అత్తయ్య. అమ్మ రవి, మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఏ ఆటంకాలు లేకుండా జరగాలంటే, అమ్మవారి ఆశీర్వాదం కావాలంటే ఆ తల్లికి పసుపు కుంకుమ సమర్పించండి. అమ్మ రవి, అందులో పసుపు కొమ్ములేసి తిప్పండి. సరే అత్త. ఆ పసుపు గడప గడపకు రాసి అందర్నీ ఆహ్వానించండి. ఇది సాంప్రదాయం. మొదలు పెట్టండి. వేయండమ్మా. రే అర్జున్,
ఏంట్రా ఈ సెటప్ అంతా? కొంపదీసి నేనేమన్నా వేరే వాళ్ళ ఇంటికి వచ్చానా ఏంటి? ఓ క్యారెక్టర్లన్నీ అలాగే ఉన్నాయి కానీ ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్పే కొంచెం మారింది. ఒకవేళ ఏమన్నా పండగ ఏమన్నా దగ్గరలో ఉందా? మొన్ననే కదా సంక్రాంతి పండగ అయిపోయింది. నోములు వ్రతాలు కూడా ఏమీ లేవు. మన ఇళ్లలో ఎవరివైనా బర్త్డేలు గాని మ్యారేజ్ డేలు గాని ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అవి కూడా ఏమీ లేవే. మరి ఇంకేంటబ్బా? పెళ్లి రోజు కాదురా, పెళ్లి తొందరలోనే ఉందని చెప్పడానికి ఇదంతా. పెళ్ళే? ఆడపిల్లలకు తమకు ఆ దేవుడు పసుపు కుంకుమలు ప్రసాదించాలని పసుపు తయారు చేస్తారు. ఓహో, అదే ఈ సెటప్ అంతా. బాగుంది బాగుంది. ఎరా, ఇదంతా ఏర్పాటు చేసింది మీ రామలక్ష్మణులు ఇద్దరేనా? బాగుంది, అద్భుతంగా ఉంది. అవును డాడీ, ఇంట్లో వాళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చే పండగిది, మీకు తప్ప. నాతో ఒక్క మాట చెప్పకుండా, కనీసం నన్ను సంప్రదించకుండా ఇలా చేయటం తప్పు కదమ్మా. అర్జున్ గారి పెళ్లి అంటే నేను చాలా హడావుడి చేసేవాడిని కదా. నాతో చెప్పకపోవటం తప్పు కదూ? తప్పు కాదు డాడీ, నీతో చెప్తేనే తప్పు. అదేంటమ్మా అంత మాట అనేసావు? నక్షత్రకుడు ఇంట్లో లేని సమయమే శుభకార్యానికి మంచి సమయం, మంగళకరమైన సమయం. అంటే నేను ఆపశకున పక్షిని, ఆపశకున పిల్లిని, ఆపశకున బలిననేగా? ఒరే, ఏంట్రా నీ గోల? ముందు ఈ కార్యక్రమం కానివ్వు. ఇంతకీ పెళ్ళెప్పుడమ్మా? వచ్చే జన్మలోనా? వచ్చేవారమే అన్నా. ఇగో కార్డులు కూడా తెచ్చేసిన. ఓ, వ్యవహారం కార్డుల దాకా వచ్చింది. కార్డులేందన్నా, ఏర్పాట్లన్నీ జబర్దస్త్గా జరుగుతున్నాయి. పిచ్చోడా, ఇళ్ళలగ్గానే పండగ కాదు, కార్డులు కొట్టించినంత మాత్రాన పెళ్లి అవదు. పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిచ్చోడా, నీకు ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. జర శుభం పలకండి బావగారు. చేతనైతే 4 అక్షింతలు తల మీద వేయండ్రి, లేకుంటే ఊరుకోండ్రి. అవనా, నా అల్లుడు నా బిడ్డ మీద సంతోషంగా తాలిగట్టడానికి ఒప్పుకున్నాడు. నా అల్లుడు సంతోషమే మా అందరి సంతోషం. గట్లనే ఉండని. ఎరా అర్జున్, నేను వింటుందంతా నిజమేనా? నువ్వు సంతోషంగా తాళి కట్టబోతున్నావా? రేయ్, ఈ మాట వింటుంటే నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుందిరా. నువ్వు సంతోషంగా తాళి కడుతున్నావా? మర్చిపోయావా? మొత్తం మర్చిపోయావా? నేనైతే దీన్ని అస్సలు ఊహించలేదురా. రే, నీ అంజలుండగానే మరో అమ్మాయి మెళ్ళో తాళెలా కడతావురా? నీ
అంజలి బతుకుండగానే మళ్ళీ పెళ్లిపీటల మీద ఎలా కూర్చోబోతున్నావురా? నీ అంజలి ప్రాణాలతో బతుకుండగానే ఇంకో అమ్మాయితో 7 అడుగులు ఎలా నడుస్తావురా? ఒరేయ్, ఏమవుతున్నావురా? అది కాదత్తయ్య, అంజలి మాట రాగానే వీడేదో పొంగిపోయి కవితలు అల్లేస్తుంటాడు చూడు. అంజలి చచ్చిపోలేదు, బ్రతికే ఉంది, కళ్ళెదురుగానే ఉంది, నా గుండెల్లోనే ఉంది, నన్నెక్కడ కోసినా ప్రతి నరనరాన అంజలే కనిపిస్తుంది అంటుంటాడు కదా. మరిప్పుడు అంజలి ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? అంతే అత్తయ్య, అదే అడిగాను. అంతే అత్తయ్య, అదే అడిగాను, ఇంకేం అడగలేదు. ఉంది మావయ్య, ఉంది. నా అంజలి నా ప్రతి శ్వాసలోనూ ఉంది. నా అంజలి నా ప్రతి రక్తపు బొట్టులోనూ ఉంది. నా అంజలి బతికే ఉంది. ఎక్కడుందిరా? నువ్వు ఎప్పుడైతే దాన్ని మర్చిపోయావో అది అప్పుడే చచ్చిపోయింది. లేదు లేదు లేదు, నువ్వే దాన్ని చంపేశావు. డాడీ, ఇంకాపండి. శాడిజానికి మీకన్నా పరాకాష్ట ఇంకొకరుండరు. ఎవరైనా మనుషుల్ని ఆయుధాలతో చంపుతారు, మీరు మాటలతోనే చంపేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా. ఆ రోజు వాడేమన్నాడు? నా అంజలి మీద ప్రేమాభిషేకం, ప్రేమ దేశం లాంటి గొప్ప గొప్ప కళాఖండాలు తీస్తాను, అవసరమైతే ప్రేమ కావ్యాలే రాసేస్తానని మనందరి ముందు డబ్బా కొట్టలేదు. ఎరా, ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైందిరా? ఆవిరైపోయిందా లేకపోతే గాల్లో కలిసిపోయిందా? చెప్పరా, చెప్పు. చెప్తాను మావయ్య, చెప్తాను. మీ ప్రశ్నలన్నిటికీ ఒకరోజు సమాధానం చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. అంతా అయ్యాక ఇంకేం చెప్తావులే. ఎరా హనుమంతు, జాతకాలు దోషాలు అంటూ గ్రాఫులు గీసి మరీ చెప్తుంటావు కదా, మరి నీ రాముడికి పెళ్ళవుతుందో లేదో పంచాంగం చూడలేదా? చెప్పిన డేట్కి పెట్టిన ముహూర్తానికి ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ముహూర్త బలం గ్రహ బలం కంటే నా సీతారాముల ఆశీర్వాదం ఈ పెళ్లి జరిపిస్తుంది. అవునా? నేను చెప్తున్నాను మావయ్య, ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా అంజలి చివరి కోరిక తప్పకుండా తీరుతుంది. అక్షంతలు వేయడానికి రెడీగా ఉండు. నీకు మంచి పని చేసే అలవాటు, దాన ధర్మాలు చేసే గొప్ప అలవాటు ఎటూ లేదు. కనీసం ఒక గొప్పవాడికి నీ కూతురునిచ్చి కన్యాదానం చెయ్యి. రవిని రాఘవానికిచ్చి కన్యాదానం చెయ్యి. చేస్తానురా, కన్యాదానం చేస్తాను. ఆ క్షణం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. చేస్తానన్నాడుగా, ఇంకెందుకు ఆలస్యం? మాధవి, పెళ్లి పత్రికలు పసుపు కుంకుమ రాసి వీడి కళ్ళ ముందే మార్చుకోండి. అలాగే అత్తయ్య. అనయ్య, శుభలేఖలు ఇవ్వండి. అన్నా, కాడ డిజైన్ ఎట్లుంది? నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత చూసేదే ఉందిలే, బాగుంటుంది. నా కోసం చూడు రాదని ఒకసారి. ఇదేంటి, ఈ కార్డులో వీళ్ళిద్దరి పేర్లున్నాయేంటి? మంచి ముహూర్తారా, బ్రహ్మ ముహూర్తం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆగవని ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. అవన్నా, రవి కూడా నా బిడ్డ లాంటిదే కదా, అందుకే ఒకే కార్డు మీద ఒకే పందిర్లో 2 పెళ్లి జరిపిద్దాం అనుకున్నా.
మస్తు కొడుతున్నాయి కదనా? అర్జున్, రాఘవ, మీరిద్దరు అమ్మాయిలతో కలిసి శుభలేఖను మీ చేతులతో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళు. అర్జున్, రవి, ఇదిరా అపశకునం అంటే. చూసారా, ఈ పెళ్లిళ్ళు జరగడం నీ అమ్మవారికి కూడా ఇష్టం లేదు. రే అర్జున్, నీ అమ్మవారు కూడా నా అనుమతి లేకుండా ఈ పెళ్లికి ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. రేయ్, ఇది అపశకునం కాదురా. నువ్వు పాదం మోపావు కదా, నీతో జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఆ దీపం హెచ్చరిస్తోంది. ఒరే నాన్న, అంతా మంచి జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం, రాజశేఖర సావిత్రుల ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటాయిరా. మీరు కానివ్వండి. మాధవి, కార్డు ఇచ్చి పుచ్చుకోండి. అలాగే అత్తయ్య. రాఘవ, అర్జున్, కూర్చో. అర్జున్, చూడు. అన్నయ్య, అమ్మాయి అబ్బాయి ఎంత బాగున్నారు. వీడు సెంటిమెంట్కి ఆయింట్మెంట్లో అతుక్కుపోతాడు అనుకున్నానే. ఛ, ప్లాన్ అంతా పాడైంది. అయితే అసలైన ఆయుధాన్నే వాడాలి. यम्मी। ओ गब्बर सिंह, पवन कल्याण भैया, और एक मौसम्बी, एक ग्रेप, एक सपोटा जूस लेके आओ। अरे ఇదేమన్నా రాఘవేంద్రరావు గారి సినిమా అనుకున్నావా? ఎన్ని పండ్లు కావాలంటే అన్ని పండ్లు దేనికి? అరే భయ్యా, నువ్వు సరిగ్గా వినలే. నేను ఫ్రూట్స్ కావాలని అడగలే, జ్యూస్ కావాలని అడిగా. మీరు ఎలా అడిగినా ఇక్కడ మ్యాటర్ లేదు. మీరు మాత్రం కడుపు నిండా తినాలి, పెద్ద పెద్ద పుట్టలు పెంచుకోవాలి. నేను మాత్రం ఆకలితో ఉండాలా? ఆకలితో ఉన్నావా? మరి ఆ చెత్త కుప్ప ఏంటి? తినడానికే పుట్టినట్టున్నావు. ఈ రేంజ్ లో తింటున్నావు కదా, మరి మాలాగా తయారు కాకుండా ఇంత స్లిమ్ గా ఎందుకుండవు? అరే భాయ్, నేను హీరోయిన్ కదా, మెయింటైన్ చేయాలి. అయినా కడుపు నిండా తిండి పెట్టని వాళ్ళు నాలాంటి గ్రేట్ పర్సనాలిటీని ఎందుకు కిడ్నాప్ చేశారు?